ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇందులో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి అయితే తప్పనిసరిగా ఉంటున్నాయి కదా. 5 కొత్త రూల్స్ అయితే వచ్చాయి. రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. సో ఇటీవల కాలంలో బ్యాంక్స్ సంబంధించినటువంటి రూల్స్ అనేది ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు. సో ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇతర ప్రైవేట్ బ్యాంకులు అయితే ఉంటాయి కదా. సో ఒక్కరికి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు కూడా ఉంటాయి. అయితే ప్రభుత్వం ఇటీవల బ్యాంకర్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ అనేది 2026కు ఆమోదం తెలిపింది అనమాట. కొత్త చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుంది ఏంటంటే కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. 135 ఏళ్ల నాటి బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 1891 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ చట్టంలో బ్యాంకింగ్ ఖాతాదారులకు కొన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. సో వ్యక్తిగత గోప్యత, సో అకౌంట్ సంబంధించినటువంటి గోప్యత చాలా ఇంపార్టెంట్, భద్రత. ఈ విషయంలో ఏమైనా వివాదాలు ఏర్పడినా కూడా ఎప్పటికప్పుడు ఎలా పరిష్కరించవచ్చు ఏంటనేది, అలాగే బ్యాంక్ రూల్స్ అనేది అనేక మార్పులు అయితే రానున్నట్టు చెప్తున్నారు. బ్యాంక్ రికార్డులు పేపర్ రిజిస్టర్ కావచ్చు, అదేవిధంగా లెడ్జర్ లో భద్రపరిచేటువంటి రోజులలో పాత చట్టం రాగా ఇప్పుడు అన్ని డిజిటలైజేషన్ క్రమంలో కోర్టులో సాక్ష్యాలు అయితే బ్యాంక్ రికార్డులు చట్టపరమైన సాక్ష్యంగా గుర్తించని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు గతంలో బుక్లు అవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు డిజిటలైజేషన్ చేసిన పత్రాలు కూడా సాక్ష్యంగా గుర్తించబోతున్నారు చెప్తున్నారు. సో కొత్త నిబంధన ప్రకారం గతంలో ఇలాంటివి లేవన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా వివరాలు పోలీసులు బ్యాంకు నుంచి సులభంగా తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీనివల్ల వ్యక్తిగత గోప్యత భంగం కలుగుతుందనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి అనమాట. ఈ చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ డివైస్లు కావచ్చు, డిజిటల్ వర్చువల్ తో పాటు క్లౌడ్ ఆధారిత బ్యాంక్ రికార్డులు, కోర్టులో ఏదైనా అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా, లేదంటే అకౌంట్ లో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన లీక్ దొరికినా కానీ ఇలాంటివి సాక్ష్యాలు అయితే చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఈ లావాదేవీల రికార్డులు కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించవచ్చు. అదేవిధంగా కోర్టులో కూడా ఇవి చెల్లుతాయని చెప్పేసి ఇప్పుడు కొత్తగా అప్డేట్ తీసుకొచ్చారు. ఈ డేటాను తారుమారు చేయకపోవడం వంటి నియమాలు అనేది పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవి అట్లాంటి వాటికి మాత్రమే చెల్లుబాటు అవుతాయని చెప్తున్నారు. కోర్టులో విచారణ కోసం బ్యాంకులు ఫిజికల్ అదేవిధంగా డిజిటల్ కాపీలను సమర్పించాల్సిన పని లేకుండా ధృవీకరించబడిన కాపీ లేదా దాని సారాంశం అందిస్తే ఏంటన్నది కూడా క్లియర్ గా సరిపోతుంది అంటున్నారు. డేటా సురక్షితమని, సిస్టమ్ సరిగా పనిచేస్తుందని, సాంకేతిక ధృవీకరణ పత్రం బ్యాంకులు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అంటున్నారు. సో అదేవిధంగా కోర్టు అనుమతి లేకుండానే, సో ఇందులో భాగంగా చెప్తున్నారంటే ఇక నుంచి పోలీసులు లేదా దర్యాప్తు అధికారులు కేసు విచారణ కోసం కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకుల నుంచి ఖాతాల సమాచారాన్ని ఇక్కడ నుంచి తెలుసుకునేటువంటి వెసులుబాటు ఇచ్చారు. ఇందులో వచ్చేసి సూపరింటెండెంట్ పోలీసు ఎస్పీ స్థాయిలో కావచ్చు, కంటే పై స్థాయిలో కావచ్చు ఉన్నత అధికారులు ఈ అనుమతి అనేది ఉంటుంది. కాబట్టి ఇతర సమయాల్లో బ్యాంకులు ఈ సమాచారం కస్టమర్లకు చెప్పాల్సి అయితే ఉంటుంది. అయితే ఆర్థిక నేరాలు, జాతీయ భద్రత వంటి విషయాల్లో దర్యాప్తు జరుగుతున్నప్పుడు కస్టమర్ తెలియకుండా బ్యాంక్ రికార్డులు పొందడానికి వెసులుబాటు అయితే ఇచ్చారనమాట. సో అదేవిధంగా ఏదైనా కేసులో బ్యాంకుకు నేరుగా సంబంధం ఇక లేకపోతే సాక్ష్యం ఇచ్చేందుకు కూడా బ్యాంకు అధికారులు పదే కోర్టులో హాజరు కావాల్సిన అవసరం అయితే ఇక నుంచి అయితే ఉండదు. అయితే బ్యాంకు రికార్డులో ప్రామాణికత పైన కోర్టు అనుమానం కనుక కలిగితే దర్యాప్తు పిలవచ్చు. అదేవిధంగా ఇందులో వచ్చేసి ఎన్ఎఫ్బిసిలు కావచ్చు, బీమా కంపెనీలు కావచ్చు, పింఛన్లు కావచ్చు,